ములుగు జిల్లాలో పులి కలకలం రేపింది. మేడారం, ఏటూరు, నాగారం మధ్య పులి జాడలు కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు మేడారం, బయ్యక్కపేట అడవుల్లో పులిజాడ కోసం గాలిస్తున్నారు. గొత్తికోయగూడెంలో ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్టు తెలుస్తోంది. పులి సమాచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పులి జాడలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇంకా ముందుకు ఇంకా ముందుకు ములుగు జిల్లాలో పులి కలకలం రేపింది. మేడారం, ఏటూరు, నాగారం మధ్య పులి జాడలు కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పులి కలకలం సృష్టిస్తుంది. మేడారం, ఏటూరు, నాగారం మధ్యలో పులి జాడల ఆనవాళ్లు కనబడతో స్థానికులు భయాందోళన చెంది అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మేడారం, బయ్యక్కపేట అడవుల్లో పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండలం గొత్తికోయగూడెంలో ఒక ఆవును చంపి మేడారం వైపు వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఇప్పుడు ఆ పులి ఎటువైపు వెళ్ళింది, పులి అడుగు జాడలకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలంతా కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఎవరు అడవులలోకి వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు. పులి ఆనవాళ్లు, జాడలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో మాట్లాడుతూ ఆ పులి జాడను వెతికేటువంటి ప్రయత్నంలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో పులి భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మేడారం, బయ్యక్కపేట అడవుల్లో పులి జాడ కోసం అటవీ శాఖ అధికారుల వెతుకులాట అయితే కొనసాగుతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.